ఓకే. ప్రైజ్ లార్డ్. కీర్తన 17. కీర్తన 17లో మనం కొన్ని వచనాలు మాత్రమే సుమారు 15 వచనాలున్నాయి. సో, మనం ఒక కొన్ని వచనాలు మాత్రమే దీంట్లో నుండి ధ్యానించుకోబోతున్నాం. అందులో నా హృదయాన్ని ప్రేరేపించిన కొన్ని మాటలేంటంటే 17వ కీర్తన 3వ వచనంలో, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. అది కంటిన్యూషన్‌గా ఉంటది. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గంలో తప్పించుకొనుటకై, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. సో, ఇక్కడ రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. రాత్రివేళ మీనింగ్ రాత్రివేళ అంటే జనరల్‌గా అంటే మన ఇది ఇది ఒక సుమారు 3కు పైన అర్థాలు మనం తీసుకోవచ్చనమాట. రాత్రి వేళ అంటే యాక్చువల్‌గా అంటే మనకు సపోజ్ మనం నిద్రపోతాం. అన్‌కాన్షియస్ మైండ్. ఆ మైండ్‌లో గూడాను ఎలాంటి దురాలోచన గూడా అంటే దేవుడు హృదయాలను చూస్తాడు. అంటే ఎటువంటి ఆలోచనలు కలిగున్నాము. పగటిపూట దీన్ని బట్టి స్వప్నాలొస్తాయని ఉంటుంది. సో, అలాగే మనం దేనితో నింపబడి ఉన్నాము. ఈ థాట్ లైఫ్ గూడాను దాంతోనే మారుతుందనమాట. అంటే దేనిపైన దృష్టి ఇస్తున్నాం, దేన్ని ఆలోచిస్తున్నాం. ఇవన్నిటికి ఒక ప్రతిరూపం చెప్పొచ్చు. రాత్రిపూట. సో, అంటే కలిగే నిద్రలో. సో, ఆ టైంలో గూడాను దేవునికి ఈయన చెప్తున్నాడు. "నీకే దురాలోచన నువ్వు నన్ను పరిశీలించావు, పరిశోధించావు. కానీ నీకే దురాలోచన నాలో కనబడలేదు. అది ఏ విధమైనటువంటి పాపంను గూర్చినటువంటి ఆలోచన నీకు కనబడలేదు ప్రభువా" అని జెప్తున్నాడనమాట. ఒకటి. రెండోదేంటంటే రాత్రి వేళ య య అంటే ఇది వ్యక్తిగతంగా మనం కంబైన్డ్‌గా జీవించేటప్పుడు వేరు గాని, ఒంటరిగా జీవించినప్పుడు రాత్రి వేళ అనేది అంటే పగలంతా పని చేస్తారు. రాత్రి వేళ అనేది దేర్ ఈస్ టెంప్టింగ్ టైమ్. టెంప్టేషన్ టైమ్. సో, ఆ సమయంలో గూడా నీ హృదయం ఎలా ఉంది అనేది రెండోదనమాట. మూడోదేంటంటే రాత్రి వేళ అనేది రాత్రి దేన్ని చూపిస్తుంది? చీకటిని చూపిస్తుంది. అంటే ఇన్ ద డార్క్ టైమ్ చీకటి అంటే ఒక వ్యక్తి జీవితంలో శ్రమలు అంటే గాఢాంధకారము. ఒక శ్రమ గుండా వెళ్తున్నప్పుడు అది వ్యాధే కావచ్చు, మరొక బాధే కావచ్చు, ఒంటరితనమే కావచ్చు, దారి కనబడిన మార్గం కావచ్చనమాట. అది చీకటి మార్గం. రాత్రి వేళ అనేది దాన్ని గూడా చూపిస్తుంది. అంటే రా ఎవరు తోడుండని సమయము, ఎటు వెళ్ళాలో తెలియని సమయం. ఆ సమయంలో కూడా అంటే అటువంటి కష్టకాలంలో గూడా నీ మీద నేను తిరుగుబడినట్టు, నీకు వ్యతిరేకంగా నేను మాట్లాడినట్లు ఎక్కడ కనబడదు ప్రభువా. నాకటువంటి ఆలోచన గూడా రాలేదు. నువ్వు నన్ను పరిశీలించావు. అది ఆ కష్ట సమయంలో రాత్రి వేళ పరిశీలించావు. ఆ కష్టాల్లో అంటే యోసేపుని పరిశీలించినట్లు, పరీక్షించినట్లు నన్ను గూడా పరీక్షించావు. కానీ నీకెక్కడ గూడా నీకు వ్యతిరేకమైన విరోధమైనటువంటి ఏ ఆలోచన నాకు రాలేదు. అలాంటి సమయంలో ఏడీ దేవుడని లేకపోతే ఇంకొక మాటనో నోటి మాట చేత నేను అతిక్రమింపను. అది దావీదు తీసుకున్న నిర్ణయం. అంటే ఇది మంచి ఛాలెంజింగ్, మంచి మాదిరికరమైనదనమాట. అంటే మన జీవితంలో గూడా మనం కష్టకాలంలో వెళ్తున్నప్పుడు ఆహ్, ఆహ్, ఏ అంటే ఆ సమయంలో గూడా దేవుడి యందు నమ్మిక ఉంచడమే గాని, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది చేయకూడదని అటువంటి ఆలోచన గూడా దావీదుకి రాలేదని మనం నేర్చుకోవచ్చు. సో, నాలుగో వచనంలో చూస్తే ఇప్పుడు మనుషుల నుంచి, బలాత్కారుల నుంచి ఎలాగ తప్పించుకుంటున్నాడు అనేది అదొక్కటే కాదు. మన యొక్క శత్రువు నుంచి మన శత్రువు ఎవరు? సాతాను. మన పాపం నుంచి ఎలా తప్పించుకోవాలన్నట్లు ఈ నాలుగో వచనం, ఐదో వచనం కంబైన్డ్‌గా ఒక మంచి అర్థాన్నిస్తది. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గంలో యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. ప్రభువా ఆ సమయాల్లో నేను ఓడిపోవడానికైనా, లేకపోతే అంటే వారితో తిరిగి జగడమాడకుండా ఉండిపోవడానికి, లేకపోతే నువ్వేం చెప్పావో అన్యాయాన్ని సహించడానికి, నువ్వేం చెప్పావో నీ కొరకు అవమానాన్ని భరించడానికి, దాని యందు నేను నా మార్గాలను స్థిరపరచుకున్నాను. నన్ను నేను తగ్గించుకోవడానికి నేను స్థిరపరచుకొనున్నాను. నీ మార్గం యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాడు. అది కష్టమైన ఏదైనా సరే. అప్పుడేం జరిగిందంటే అందరూ అణిచివేసినట్లు, అందరూ బలాత్కారం చేసినట్లు కనబడింది గానీ, ఈయన కాలైతే జారలేదు. సో, అది నాకు కనబడడానికి అది ఏమంటారు బలహీనతగాను, ఓడిపోయినట్లు కనబడొచ్చు. కానీ
నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నాను. నువ్వు చెప్పింది చెప్పినట్టు నేను జస్ట్ బిలీవ్ చేశాను ప్రభు. విశ్వాసం ఉంచి అలా లోబడ్డానంతే. అది నన్ను నేను ఆ రీతిగా నన్ను నేను కాపాడుకున్నాను. కొన్ని విషయాలు మనకి తప్పు లేనివిగా కనబడొచ్చు. కానీ దేవుడి వాక్యం ప్రకారం అది మనకి తప్పు అనిపించినప్పుడు, వాక్యం తప్పని చెప్పినప్పుడు అది మనకి అర్థం కాకపోవచ్చు పూర్తిగా. కానీ దానికి లోబడినప్పుడు మన కాలు జారకుండా ఉంటుంది. సో, తర్వాత దావీదు కొన్ని ప్రార్థనలు చేస్తాడు. 8, 9 వచనాల్లో ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడని, నీ రెక్కల నీడ కింద నన్ను దాచుమని మంచి ప్రార్థనలు మనం నేర్చుకోదగినవి. 15వ వచనంలో ఒక నిరీక్షణ మాట రాస్తాడు. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. అంటే ఇక్కడ మనకి లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తాము పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షింపు. ఈ లోకులు ఎలా అంటే ఈ జీవిత కాలంలోనే వాళ్ళు పాలు పొందుకొని ఉన్నారు. హ్మ్. వాళ్ళకి తర్వాత జీవితం ఉండదు. మరణమే ఉంటది. నీ హస్తబలం చేత నన్ను రక్షింపు. నీవు నీ దానములతో వారిని కూడా చూడు దేవుడు ఎంత మంచోడో. వారి కడుపు నింపుచున్నావు. వారి కుమారులు ఆహ్, వారు కుమారులు కలిగి తృప్తి నొందురు. వాళ్ళకి పిల్లలు కూడా ఇస్తున్నావు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. అది వారి యొక్క ఇదనమాట. ఫైనల్లీ అంతే. అక్కడితో వాళ్ళ జీవితం అంతమైపోతుంది. తర్వాత నరకం మొదలవుతుంది. కానీ నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేసేదను. ఇది మనకున్న ఉన్న నిరీక్షణ అన్నమాట. మనకి ఈ భూమిలో ఉండకపోవచ్చు. ఒకవేళ పిల్లలు కలగకపోవచ్చు. ఏదైనా కావచ్చు. కానీ ఆహ్, మనకి ఈ జీవితంలోనే మన పాలు పంపులు కాదు. రాబో జీవితం ఒకటుంది. నేను మేల్కొన్నప్పుడు అంటే మరణించి తిరిగి లేచినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును. దావీదు ఒక మంచి ఆశ కలిగి ఉన్నాడన్నమాట. ఆయన ముఖ దర్శనం చేయాలని. ఈ ఆశను మనం కలిగి ఉండాలి. ప్రభువా నీ రూపాన్ని నేను చూడాలయ్యా. నీ దర్శనం నేను పొందాలయ్యా ప్రభువా అనేటటువంటి తృష్ణ కలిగి జీవించాలి. ఆ లక్ష్యంతో దావీదు బతుకుతున్నట్లుగా మనకు కనబడుతుంది. దాని కొరకు ఈ లోకంలో ఉన్న దేన్నైనా పెంటగా ఎంచుకొని ముందుకెళ్ళేటట్లుగా అవమానాన్నైనా, నష్టాన్నైనా ఈ అంటే ఈ కీర్తనంతా మనం చదవలేదన్నమాట. ఎలా ఉంటదంటే దుష్టులు వీళ్ళందరూ శత్రువులు ఆయన్ని వెంటాడుతున్నట్లుగా చీల్చడానికి వీటన్నిటికి కూడాను. కానీ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మాటలు చొప్పున ఆయన లోబడతా ఎళ్తున్నాడు. నువ్వు నాకొక రోజు నేను నిన్ను కలుసుకుంటాను ప్రభువా. దాని కొరకు దీన్నంతటిని గూడా నేను లక్ష్యం చేయననేటటువంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళినట్లుగా మనము ఈ కీర్తనలో చూడొచ్చు.